హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో పితృద్రోహి అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక రైతు ఇంట జన్మించాడు. అతడిని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా చూసుకునేవారు. వాళ్ళు అతనికి కమలుడు అని పేరు పెట్టారు. కమలుడు చిన్నతనం నుంచి కూడా వయస్సుకు మించిన తెలివితేటలు కనపరుస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు తనని ఎంత గారాబంగా చూసుకున్నప్పటికీ అతనికి తన తాత మీద మక్కువ ఎక్కువగా ఉండేది. ఈ తాత చాలా ముసలివాడు, ఏ పని చెయ్యలేడు. అందుకే మిగిలిన వాళ్ళు ఆయనకు ఉపచారాలు చేయవలసి వచ్చేది. ఇది కమలుడి తల్లికి ఎంతో బాధగా ఉండేది. ముసలివాడు ఎప్పుడు పోతాడా అని ఎంతో కాలం చూసింది, కానీ ఆయన మాత్రం చావలేదు. దీంతో ఒకరోజు ఆమె భర్తతో ఇలా అంది: మీ నాన్నతో నాకు ప్రాణం విసిగిపోతుంది. మిగిలిన చాకిరీ ఒక ఎత్తు, ఆయన సేవ ఒక ఎత్తుగా ఉంది అని అంది. పెద్దవాడైపోయాడు, ఇంకెంతకాలం బతుకుతాడులే అన్నాడు రైతు. ఎంతమందికి చావు వచ్చినా ఆయనకి మట్టుకు రాదు. ఈ జన్మకిక నేను సుఖపడేదే లేదు అని అన్నది ఆ రైతు భార్య. ఆయు ఉన్నన్నాళ్ళు బతకని ఇప్పుడు మనం ఏం చేస్తాం, చేతులారా చంపుకోలేం కదా అన్నాడు రైతు. ఏం చంపితే బతికే ఆయనకి సుఖమా మనకు సుఖమా, ముసలి ప్రాణానికి ఎంత కావాలి అన్నది భార్య. రైతుకు తండ్రిని చేతులారా చంపడం అనేది మొదట్లో చాలా ఘోరంగా కనబడింది. కానీ పెళ్ళం చాలా రోజులు పోరింది. దీంతో అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అతనికి అందులో పెద్ద తప్పు కూడా ఏమీ లేదు అని కనిపించింది. చివరికి రైతు తన తండ్రిని ఎవ్వరికీ తెలియకుండా చంపి మాయం చేయడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, పొరుగురులో అప్పు మాట్లాడాను. వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వము అని చెప్తున్నారు. దయచేసి కాస్త ఓపిక చేసుకొని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు ఇదంతా నిజమే అనుకున్నాడు. వెంటనే బయలుదేరాడు కొడుకు కోసం. తాతని విడిచి ఒక్క క్షణం కూడా ఉండని కమలుడు కూడా ఎవ్వరు చెప్పినా వినకుండా బండెక్కి కూర్చున్నాడు. చేసేది లేక రైతు తన తండ్రిని, కొడుకుని వెంటబెట్టుకొని బండి తోలుతూ బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళే దారిలో ఒక చిన్న అడవి ఉంది. రైతు అడవి మధ్యన బండి ఆపాడు. ఇప్పుడే వస్తా అంటూ బండి జల్లలో ఉన్న పార ఒకటి తీసుకొని చెట్ల మధ్యకు వెళ్ళాడు. కమలుడు తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకొని తండ్రి వెనక చప్పుడు లేకుండా వెళ్ళాడు. ఓ కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్కన గొయ్యి తవ్వుతూ కమలుడికి కనిపించాడు. కమలుడు అదే పొద అవతలి వైపు చేరి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు. ఆ చప్పుడు విని రైతు తన పని ఆపేసి పొద అవతలికి వెళ్ళాడు. అక్కడ కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకు అక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు. కమలుడు తండ్రిని ఒకసారి చూశాడు. నువ్వెందుకు తవ్వుతున్నావో అందుకే అన్నాడు. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా అని అడిగాడు రైతు. నాకు తెలీదు, ఎందుకు తవ్వుతున్నావు అని అడిగాడు కమలుడు. నా తండ్రిని పూడ్చడానికి గొయ్యి తవ్వుతున్నాను. ఆయన చస్తే పాతి పెట్టాల్సిన విధి నాకుంది, ఎందుకంటే నేను ఆయన కొడుకును అన్నాడు రైతు. ఆయన ఇంకా బతికే ఉన్నాడు కదా అని తిరిగి ప్రశ్న వేశాడు కమలుడు. ప్రాణం శాశ్వతమా అన్నాడు రైతు. నా తండ్రి చస్తే పాతేయాల్సిన విధి నాకు ఉన్నది, నీ ప్రాణం మాత్రం శాశ్వతమా అని ఎదురు ప్రశ్న వేశాడు కమలుడు. రైతుకు తల కొట్టేసినట్టయింది. తన కొడుకు ఈ మాట అన్న తర్వాత కానీ
తాను ఎంతటి నీచమైన పని చేస్తున్నది రైతుకు తెలిసి రాలేదు. ఆయన సిగ్గుపడ్డాడు. పార తీసుకొని పోదాం పద అన్నాడు. కమలుడు కూడా తవ్వడం మానేసి తండ్రి వెంట వచ్చేశాడు. వెంటనే రైతు బండిని వెనక్కి మళ్ళించాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపల కమలుడి తల్లి మామ చనిపోయినట్టే భావించి ఆనందం కొద్దీ పిండి వంటలు చేసి భర్త కోసం, కొడుకు కోసం ఎదురు చూస్తున్నది. తిరిగి వచ్చిన బండిలో మామ ఉండడం చూసి ఆవిడకు ఎంతో ఆశాభంగమైంది. రైతు తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. కమలుడు చేసిన పని తలుచుకొని రైతు భార్యకు గుండె చితికినట్టయింది. వాణ్ణి మనం ఎంత ప్రేమగా పెంచుకుంటున్నాం. ఇలా తండ్రికే గొయ్యి తవ్వుతాడా, ఇక వాడి మొహం చూసేదలా అని అన్నది ఆవిడ తన భర్తతో. నా తండ్రి నన్ను గారాబంగా పెంచలేదా? నేను చేద్దామనుకున్నదేమిటి? మన కొడుకు మన మీద ప్రేమ ఆపేక్ష లేక కాదు, మనకి గుణపాఠం చెప్పడానికి అలా చేశాడు. ఇకనైనా వాణ్ణి చూసి మనం బుద్ధి కలిగి ఉందాం అని అన్నాడు రైతు. తర్వాత కమలుడి తండ్రి గాని తల్లి గాని ఎటువంటి నీచ కార్యానికి పూనుకోలేదు. మరోవైపు కమలుడు కూడా తన తాతతో హాయిగా కాలం గడిపాడు. దీంతో ఈ కథ పూర్తయింది. ప్రస్తుతం ఇంకో 2 చిన్న చిన్న హాస్య కథలు కూడా మీకు చెప్తాను. అందులో మొదటిది నక్క వైరాగ్యం. ఒక నక్క ఒకనాడు ఏదో దొంగతనానికి పోతూ ఉంటే దారిలో ఒక ఊబిగుంట అడ్డు తగిలింది. దూకలేకపోతానా అనే అహంభావంతో నక్క వెనక్కి తిరిగిపోవడానికి మారుగా ఊబిగుంట మీదుగా దూకబోయి అందులో పడింది. వెంటనే నక్క గిలగిల కొట్టుకుంటూ భయంకరంగా అరిచి శాపనార్థాలు పెట్టసాగింది. ఈ శాపనార్థాలకు అరుపులకు భయపడి చుట్టూ ఉండే కొండలు, చెట్లు, చేమలు తనను రక్షిస్తాయని నక్క నమ్మకం. కానీ ఈ ఎత్తు పారలేదు. తానే నోరు పారేసుకోవడం వల్ల లభించదగిన సహాయం కూడా రాకుండా పోతున్నదేమో అని నక్కకి ఒక రకమైన అనుమానం కలిగింది. అందుచేత అది గొంతు తగ్గించింది. ఒక్కరి వల్ల ఈ పని జరిగిందని నేను మాత్రం అంటానా? కానీ మట్టుకు ఎవరైనా వచ్చి ఈ పరిస్థితి ఏమిటో కాస్త చూడకూడదు అని అన్నది. అప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. చివరికి నక్క విరక్తిగా సరే పోని, జరిగేది జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం అనుకుంది. అలా నక్కను కాపాడడానికి ఎవరూ రాలేదు. అది ఆ ఊబిలో మునిగి చనిపోయింది. ఈ 2 కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.